తెలంగాణ పేపర్ 2 సైన్స్ బిట్స్. క్రింది వాటిలో ధ్వని తరంగం యొక్క స్వభావాన్ని వివరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే 4 రాశుల యొక్క సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. పౌనఃపున్యం, తరంగదైర్ఘ్యం, కంపన పరిమితి మరియు వేగం అనేది కరెక్ట్ ఆన్సర్. సైన్స్ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సైన్స్ ఎల్లప్పుడూ ఖచ్చితమైన మరియు తుది సమాధానాలను అందిస్తుంది. ఈ క్రింది శాస్త్రవేత్తలలో ఒకరు పరమాణు సిద్ధాంతంపై పని చేయలేదు. ఆన్సర్ ఐజాక్ న్యూటన్. 4A విద్యుత్ ప్రవహించే 0.5 మీటర్ పొడవుగల తీగను ఏకరీతి అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంచారు. తీగపై పనిచేసే బలం 2N అయితే క్షేత్రం యొక్క అయస్కాంత అభివాహ సాంద్రత ఎంత ఉంటుంది టెస్లాలో? 1.0 అంటే 1 టెస్లా. క్రింది వాటిలో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఇస్ చరాలను నిర్మించడం. మన శరీరం యొక్క అత్యంత బాహ్య మరియు ప్రథమ రక్షణ రేఖను అందించినది. ఆన్సర్ చర్మం. కొన్ని పంటలను తిరిగి నేలలోకి దున్నడం ద్వారా నేలకు నత్రజనిని అందించవచ్చు. ఈ రకమైన పంటలను ఇలా పిలుస్తారు: పచ్చిరొట్ట పంటలు. నీలిమణి లేదా సఫైర్ అనే పదార్థం యొక్క వక్రీభవన గుణకం ఎంత? 1.77. ఈ జంతువు నీటి ప్రవాహాలపై ఆనకట్టలను నిర్మిస్తుంది. బీవర్ అనే జంతువు. తాజా IUPAC సిఫార్సుల ప్రకారం AMU యూనిట్ స్థానంలో U వచ్చింది. U అనగా ఏకీకృత ద్రవ్యరాశి ప్రమాణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో ఏది సరైనది? ఉదర వితానము సంకోచించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణము పెరుగుతుంది. నెక్స్ట్ సి, ఉదర వితానము సడలించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణము తగ్గుతుంది. ఆన్సర్ A అండ్ C. కింద ఉదర వితానం ఉంటుంది, పైన ఛాతీ యొక్క కుహరం ఉంటుంది. ఒకటి సంకోచించినప్పుడు ఇంకొక పరిమాణం పెరుగుతుంది, ఒకటి సడలినప్పుడు పైన ఉన్న దాని పరిమాణము తగ్గుతుంది. ఒక అణువు ఎలక్ట్రాన్లను కోల్పోయి కాటయాన్లను ఏర్పరచడం లేదా ఎలక్ట్రాన్లను పొంది ఆనయాన్లను ఏర్పరచడం అనే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అటువంటి అంశం కాని దాన్ని ఎంచుకోండి. న్యూట్రాన్ల సంఖ్య. ఆన్సర్. క్రింది వాటిలో మొనీరాల లక్షణం కాని దానిని గుర్తించండి. మొనీరాలు కణాలు త్వచయుత కేంద్రకాన్ని కలిగి ఉంటాయి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సురక్షితమైన తాగునీటి సరఫరా యొక్క కింది దశలను సరైన క్రమంలో అమర్చండి. దీని యొక్క ఆన్సర్ ఫస్ట్ చెరువు లేదా ట్యాంక్ లేదా నది. నెక్స్ట్ ఈ వడపోత. నెక్స్ట్ ఏరియేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, లాస్ట్ కుళాయిలకి వచ్చేస్తుంది వాటర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదవండి. లాంగర్హాన్స్ పుటికలు రక్తంలోకి విడుదల అయ్యే ఇన్సులిన్ను స్రవించడానికి కారణమవుతుంది. మరియు బి, రక్తంలో చక్కెర స్థాయి లాంగర్హాన్స్ పుటికల్లోని కణాలతో ముడిపడి ఉంటుంది. ఆన్సర్ ఏ మరియు బి రెండు సరైనవి మరియు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక విధానం యొక్క 5E అభ్యాసన నమూనాలో 4వ E అంటే ఏంటి? అంటే నిర్మాణాత్మక విధానం అంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో 5Eలు ఉంటాయి కదా మనకు మెథడాలజీలో. ఆ 5Eలలో 4వ E అనగా ఏంటి అంటే ఎలాబొరేట్ అంటే విపులీకరించడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. వాక్య 1, నిరోధకాల శ్రేణి సంధానంలో విద్యుత్ ప్రవాహము 1 స్థిరంగా ఉంటుంది. వాక్య 2, నిరోధకాల సమాంతర సంధానంలో వోల్టేజ్ V స్థిరంగా ఉంటుంది. సరైన సమాధానం 1 మరియు 2 సరైనవి. ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి
వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ గెస్ చేయండి మీరు. ఆన్సర్ ఇస్ ఎయిడ్స్. మిగతావన్నీ క్షయ, మలేరియా ఇవన్నీ వైరస్ వల్ల రావు. మన కంటి కనుపాప సంకోచించడం లేదా పెద్దది కావడం దీని ద్వారా నియంత్రించబడుతుంది. ఆన్సర్ ఇస్ స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్.